ఈరోజు రీయూనియన్కి సంబంధించి విచ్చేసిన మన ప్రొఫెసర్లందరికీ, తర్వాత అదేవిధంగా మరి 1985 అండ్ 89 బ్యాచ్ మిత్రులకు, తర్వాత అదేవిధంగా మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మన విదేశాల నుంచి మన ఆ మిత్రులందరికీ కూడా, మరియు మా మిత్రుల యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మరి చక్కటి కార్యక్రమాన్ని మన మిత్రులందరూ చాలా ఆర్భాటంగా ఇచ్చేశారు. మనం ఎన్ని ప్రయాసాలు చేసి చేసినా ఈ యొక్క మూమెంట్స్ ని మనం మరి కొని తెచ్చుకోలేము. కాబట్టి మరి వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి నా పేరు శ్రీనివాస్ నాయక్, సివిల్ డిపార్ట్మెంట్. నేను బీటెక్ చేసిన తర్వాత ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ లోపల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లోపల చేశాను. దాని తర్వాత నేను లెక్చరర్గా ఇదే కాలేజ్ లోపల ఒక 1.5 year పనిచేశాను. దాని తర్వాత నేను ఏపీఎస్సి రాసి అసిస్టెంట్ డైరెక్టర్గా, తర్వాత డిప్యూటీ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్గా ఇప్పుడు స్టేట్ సర్వీస్ లోపల పనిచేస్తున్నాను. ఇది జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్. అయితే నా సర్వీస్ కాలం లోపల నేను ఎక్కువ మట్టుకు ఈ హోమ్ డిపార్ట్మెంట్ లోపల సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, తర్వాత అసెంబ్లీ లోపల, దాని తర్వాత రూరల్ డెవలప్మెంట్ లోపల, తర్వాత అన్ని డిపార్ట్మెంట్స్ లోపల నేను పనిచేయడం జరిగింది. మరి ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి నాకు మా మిస్సెస్, ఆమె సివిల్ సర్జన్ డాక్టర్, ఆమె తర్వాత నాకు 2 అమ్మాయిలు. ఒక పాప ఏమో ఇంజనీరింగ్ 2nd year అవుతుంది గీతంస్ లోపల, రెండో పాప ఏమో ఇంటర్ 1st year అవుతుంది. మరి ఇక్కడ అందరూ పెద్దలు ప్రొఫెసర్స్ ఉన్నారు కాబట్టి మన్నించాలి. నా యొక్క చిన్న ఎక్స్పీరియన్స్ మరి మీతో నేను షేర్ చేసుకుంటాను, మీరు అన్యతగా భావించుకోవద్దు. అది నా యొక్క సెల్ఫ్ ఫీలింగ్ అనమాట. నేను బీటెక్ ఎంటెక్ చేసిన తర్వాత లెక్చరర్గా జాయిన్ అయినా. వాస్తవానికి మరి లెక్చరర్ అంటే నేను ఒక మధ్యతరగతి స్టూడెంటే, మరి టాప్ కాదు, మరి కింద కాదు. అయితే ఇక వాస్తవానికి టీచింగ్ అంటే నేను ఏదో మా నాన్నగారు ప్రోత్సాహంతో చేసిన, ఎందుకంటే మెకానికల్ లోపల ఉన్న ప్రొఫెసర్లందరికీ కూడా బాగా పరిచయం. మా ఫాదరు డిహరి గారు, వాళ్ళ అబ్బాయిని నేను. అయితే మా ఫాదర్ ప్రోత్సాహంతో నేను టీచింగ్ లోపల జాయిన్ అయ్యాను. అయితే ఈ టీచింగ్ అంటే నేను ఏదో వినడమే కానీ మనం ఏదో వెనక బెంచ్ లోపల ఉండి సార్ ఏదో చెప్తుంటే కామెంట్స్ చేయడము అది చాలా అలవాటు అయిపోయింది నాకు. ఇది 5 సంవత్సరాలు తర్వాత నేను టీచింగ్ వచ్చేసరికి ఇక నాకేమో 45 minutes టైం స్లాట్ ఇచ్చింది. ఏది చెప్పేది సార్ ఆస్థాన గారు కూడా ఉన్నారు, తర్వాత రామశాస్త్రి గారు ఉన్నారు. కాబట్టి నాకు 45 minutes టైం అంటే నేను చదువుకోవాలి. మరి నేను ఎప్పుడు చదువుకునేటువంటి కాదు, ఎప్పుడు నేను ఫ్రెండ్స్ మీదనే ఆధారపడిపోయాను. ఇంట్లో పోయి ఇక ఆ రోజు సాయంత్రం పోయేసరికి ఎవరిని పలకరించేటువంటి కాదు. పోయి ఖచ్చితంగా ఆ బుక్ తీసుకొని చదువుకొని మొత్తం అంతా సాయంత్రం ఇంట్లో ఎవరు వచ్చినా వాళ్ళ ఎవరితో బంధువులతో కూడా పలకరించేటువంటి కాదు. అద్దం కూడా కూర్చొని రిహార్సల్ చేసుకోండి. రిహార్సల్స్ చేసిన తర్వాత ఆఖరికి ఒక కొలిక్కి వచ్చిన తర్వాత నేను సాటిస్ఫైడ్ అయ్యేటోడు. అబ్బా పర్లేదు ఇవాళ నేను చెప్పగలుగుతాను. మరుసటి రోజు క్లాస్కి పెట్టాడు. నాకు ఇచ్చే స్లాట్ ఏమో 45 minutes. నేను పోయి అక్కడ చెప్పేసరికి అలా నా క్లాసు ఓన్లీ 30 minutes అయిపోయింది. ఇంకా 15 minutes ఏం చేయాలి? ఇది ఇక లాభం లేదు, ఇక ఇది నేను ఏదో ఒకటి చేసుకోవాలని చెప్పి ఇక నేను నెక్స్ట్ డే నుంచి దాన్ని మార్చేసిన, నా స్టైల్ మొత్తం మార్చేసిన. ఒక 5 minutes లేట్గా రావడం, తర్వాత ఒక 5 minutes అటెండెన్స్ తీసుకోవడం, తర్వాత మధ్యలో ఒక స్లాట్ లోపల ఒక చిన్నది ఏదైనా సందర్భం బట్టి ఒకటి జోక్ చెప్పడం ఒక 5 నిమిషాలు. అట్లా దాన్ని మేనేజ్ చేసిన. మేనేజ్ చేస్తే పర్లేదు బాగానే నడుస్తుంది అనుకుంటున్నా. అయితే నేను క్లాస్ చెప్పేటప్పుడు నాకు కొంతమంది ర్యాగింగ్ చేసిన పిల్లలు వాళ్ళు నా స్టూడెంట్సే ఉన్నారు. వాళ్ళు బాగా ర్యాగింగ్ చేసినప్పుడు కాలేజీ ఉన్నప్పుడు అని చెప్పి పని చూద్దామని చెప్పి నన్ను ఊరికే క్వశ్చన్లు అడిగేటోళ్ళు. నేను ఒక టైం చదువుకొని ఇచ్చిన, వీళ్ళు క్వశ్చన్లు అడిగేసరికి నేనే చెప్తాను ఏం చేయాలి నాకు. సరేనమ్మా టైం లేదు, నో టైం, కమెంట్ మీట్ మీ ఇన్ ది స్టాఫ్ రూమ్ అని చెప్పాను. వాళ్ళు స్టాఫ్ రూమ్కి వచ్చేటోళ్ళు కాదు, నేను చెప్పేటోళ్ళు కాదు. ఇట్లా జరిగింది. ఇట్లా చూసిన తర్వాత ఒక సంవత్సరం చేసేసరికి నాకైతే ముచ్చమటలు వచ్చేసినారు. ఇదే పాయింట్ అంటారు, ఇట్లా చదివితే కనుక నువ్వు ఎప్పుడో ఏదో ఐఏఎస్ ఏదో ఎప్పుడు చదవలేదు. ఇప్పుడు నాకు దీంతో కాదు కదని ఎప్పుడు మరి ఇచ్చేద్దాం అనుకొని
ఆ ప్రకారంగా రాసి సివిల్ సర్వీసెస్ ఏపీపీఎస్సీ కనుక రాసి మరి నేను వేరే దీని ప్రకారంగా వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి మరి ఈ యొక్క అవకాశం మరి అప్పుడు 20+ లోపల అప్పుడు అడుగు పెట్టడం జరిగింది. మరి ఇప్పుడు 40+ లోపల అడుగు పెట్టాం. తర్వాత అప్పుడు నాకు కోరిక ఉండేది పిహెచ్డీ చేయాలని చెప్పి, ఎందుకంటే అందరినీ పిహెచ్డీ చేసిన చూశాను అన్నమాట. అయితే మరి నేను ఈ మధ్యనే జేఎన్టీ లోపలనే రిజిస్టర్ చేయించుకున్నాను పిహెచ్డీగా. ఏది ప్రభు కుమారు దీని లోపల చేస్తున్నా కానీ మరి ఎప్పుడు రాలేదు. మరి దాన్ని కంటిన్యూ చేయాలి. కాబట్టి మిమ్మల్ని అందరినీ కలుసుకునే భాగ్యం కల్పించిన మన యొక్క మిత్రులందరికీ, ప్రతి విషయాల నుంచి చూస్తున్న వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా, తర్వాత ప్రొఫెసర్లు అందరికీ కూడా మరి కోరేది ఏంటంటే మీకు మంచి ఆరోగ్యము, మీకు మీ అందరికి కూడా మంచి భవిష్యత్తు, మీ పిల్లలందరూ కూడా మంచిగా ఎదిగి మంచి ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మరి సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.